వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. ధూమ్ ఈ సిరీస్ గురించి యువతకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ ధూమ్ సిరీస్కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసింది. 2004లో ప్రారంభమైన ఈ సిరీస్లో 2006లో ధూమ్ 2 వచ్చింది. 2013లో ధూమ్ 3 రిలీజ్ అయింది. ఈ 3 సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాల స్టైలింగ్ మేకింగ్ టేకింగ్ ఆడియన్స్ని థ్రిల్ చేశాయి. ఈ 3 సినిమాల్లో ధూమ్ 2 పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ధూమ్ 3లో అమీర్ ఖాన్ నటించినప్పటికీ ధూమ్ 2 స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా కలెక్షన్లు బాగానే రాబట్టింది. ధూమ్ సిరీస్లో నెగిటివ్ క్యారెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి హీరోలు ఆ క్యారెక్టర్లు చేయడానికి ఉత్సాహం చూపించారు. ఇక ఈ ధూమ్ సిరీస్లోని మొదటి 2 భాగాలకు సంజయ్ గాద్వి దర్శకత్వం వహించగా 3వ పార్టీని విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ అంతటి విజయం సాధించినప్పటికీ ఇప్పటి వరకు యష్ రాజ్ ఫిలిమ్స్ ధూమ్ 4కి శ్రీకారం చుట్టలేదు. 4వ భాగం కూడా రాబోతుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ విషయంలో ప్రొడక్షన్ హౌస్ సంతృప్తికరంగా లేదని తెలుస్తుంది. ధూమ్ 4లో ప్రధాన పాత్ర ఎవరితో చేయించాలనే విషయంలో వారికి కన్ఫ్యూజన్ ఉందని సమాచారం. ఇక నెగిటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రణబీర్ కపూర్ను ఎంపిక చేశారని తెలుస్తుంది. యానిమల్ చిత్రంతో సంచలన విజయం సాధించిన రణబీర్ కపూర్ అయితే యాప్ట్ అని యష్ రాజ్ సంస్థ భావిస్తుంది. ధూమ్ సిరీస్లోని 3 భాగాల్లో అభిషేక్ బచ్చన్ కనిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిషేక్ ఒదిగిపోయినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో అభిషేక్కి ఈ సిరీస్ వల్ల ప్లస్ అయిందేమీ లేదు. 4వ భాగంలో అభిషేక్ను తప్పించి సౌత్ హీరోకి అవకాశం ఇవ్వాలని సంస్థ భావిస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికోసం ప్రభాస్తో చర్చలు జరుపుతున్నారనే మాట కూడా వినిపిస్తుంది. అతనితో పాటు అల్లు అర్జున్కి కూడా ఈ సినిమాలో భాగం చేయాలని ప్రొడక్షన్ హౌస్ భావిస్తుందట. ఇప్పటికే బాలీవుడ్లో బాహుబలి, సాహో, సలార్ సినిమాతో బాలీవుడ్లో ప్రభాస్కు బాగానే మార్కెట్ ఉంది. ఇకపోతే అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్తో పాటుగా బాలీవుడ్లో కూడా పుష్ప 2 హవా ఇప్పటికే కొనసాగుతుంది. ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్లో కూడా అల్లు అర్జున్కి యమ క్రేజ్ ఉంది. దీంతో ఇద్దరు పాన్ ఇండియా హీరోలు కావడంతో వాళ్ళని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ధూమ్ సిరీస్కు పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకుంటారా లేదా అనేది సందేహమే. మరి ఈ విషయంలో యష్ రాజ్ ఫిలిమ్స్ మన హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.